అదిగోండి అనుష్క ఏమో పొద్దున్న అంది వెళ్దామని. అమన్ बोले बाबा का भक्त, क्या बोले ब्राह्मण हो? यस, पूजा करके सुबह मॉर्निंग में निकलते हैं सर. వెరీ నైస్. గుడ్ మార్నింగ్ తాజ్ మహల్. మొత్తానికి అనుష్క ఇది ఎన్నో వరల్డ్ వండర్ నీ చెప్పు. ఫస్ట్ సెకండ్ థర్డ్. సో నా ఫేవరెట్ షర్ట్, నా ట్రావెల్ షర్ట్. ఎన్ని షర్ట్లు వేసుకున్నా ఇది వేసుకుంటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాదు. సో నా ఫేవరెట్ షర్ట్లోకి వచ్చేసా. అండ్ మై గ్లాసెస్ ఇదిగోండి, అక్కడ సరిగ్గా కనబడలే నా కొత్త గ్లాసులు. ఎవ్రీ ట్రిప్ ఒక కొత్త గ్లాసులు కదా, ఇవి కొత్తవి. వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు ఇండియా. హౌ ఇస్ ద సర్ప్రైజ్ అను? సో భారతదేశం వచ్చిన అనుష్కని సర్ప్రైజ్ చేశాను. స్వాతి ఏమో సీక్రెట్ ఉంచింది. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళి వాళ్ళని ఆగ్రా తీసుకొస్తున్నా. ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇదిగోండి తమ్నేల్ ఇక్కడ ఉంది. ఇది మిస్ అయింటే మన ఇండియా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఇండియా 2025. గుడ్ మార్నింగ్ ఆగ్రా. సో మొత్తానికి ఇంత లవ్లీ పూల్ ఉన్నా కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, ఎందుకంటే బాగా చలిగా ఉంది ఆగ్రాలోని. కాకపోతే మీకు ప్రీవియస్ వీడియో చూపించే కదా, మొత్తం చూడండి. ఆ రెయిన్ షవర్ అయితే మాత్రం చాలా నచ్చింది. సమ్మర్లో అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇది ఈ యాంబియన్స్ సూపర్గా ఉంది, పూల్ సూపర్గా ఉంది, ఈ మొత్తం సెటప్ సూపర్గా ఉంది. కానీ ఎక్కువగా యూజ్ చేయలేదు. సో కోల్డ్ మార్నింగ్ మసాలా టీతోని స్టార్ట్ చేద్దాం. మసాలా టీ లోకల్ స్టైలు. ఈ బ్రేక్ఫాస్ట్లోని ఒక 250 నుంచి 300 రకాలు ఉన్నాయి. ఏం తినాలో కూడా సెట్ అవ్వట్లేదు, ఇదే ప్రాబ్లము. వెరీ ఎక్కువ రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు యోగట్లు, తర్వాత కాంజీ. నా ఫేవరెట్ కాంజీ ఉంది, అంటే గంజిలోని రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసుకొని తినేది. ఇది నా ఫేవరెట్ ఆఫ్ కోర్స్. ఇంకా కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది, ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఎన్ని రకాలు చూసి అన్నీ చూడడానికి అసలు తినేది ఏది లేదు. సో బేసిక్గా నేను ఒక దోశ, 2 ఇడ్లీ తీసుకున్నా. ఇదిగోండి అన్ని ఇంగ్రీడియంట్స్, సామన్ ఉంది, ఫిష్ ఉంది, అంటే యూ నేమ్ ఇట్ యూ గెట్ ఇట్ మాట. సో అనుష్క వాళ్ళు కూడా జస్ట్ వడ ఇడ్లీ తిన్నారు అంతే. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి క్యాబ్ వచ్చేసింది, వెయిట్ చేస్తుంది, పరిగెడుతున్నాం. సో లెట్స్ గో. తాజ్ మహల్ ఎర్లీ మార్నింగ్ వ్యూ మాట, అది విషయం. ఆల్వేస్ బ్రేక్ఫాస్ట్లో ఇంత చాయిస్ ఉంటే ఏం తినాలో నాకైతే ప్రాబ్లము అర్థం కాదు ఎప్పుడును. అయ్యో లాస్ట్కి 1-2 ఐటమ్స్ తినేసి వెళ్ళిపోతుంటారు. సో ఇదొక్కటే డిసడ్వాంటేజ్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెష్గా దోశలు వేస్తున్నాడు, అన్నీ ఏది కావండి అది, చట్నీలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఆఖరికి 1-2 ఐటమ్స్ అంతే. నేను రెడీ అయ్యి కూర్చున్నా, లేడీస్ కోసం వెయిటింగ్. ఈ ఉయ్యాల మాత్రం నాకు భలే నచ్చేసింది. రాత్రంతా ఇక్కడే కూర్చొని ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్ చూడటం, ఇంకేం చూస్తాం. గైస్ బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ ద డే ఆఫ్ రెకనింగ్. తాజ్మహల్ తీసుకెళ్తున్నాం కూతురికి. సంతోషంగా ఉంది చాలా. పొద్దున్న నుంచి రెడీ అయిపోయి కూర్చుంది. మార్నింగ్ ఇదిగోండి వచ్చేసింది ఊబర్. ఇదిగోండి అనుష్క ఏమో పొద్దున్న అంది వెళ్దామని. अमन बोले बाबा का भक्त, क्या बोले ब्राह्मण हो? यस, पूजा करके सुबह मॉर्निंग में निकलते हैं सर. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు తాజ్ మహల్కి వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అనుష్క ఏమో సర్ప్రైజ్, దాని కోరిక కోసం తాజ్ మహల్. చూద్దాం ఎలా అవుతుందో, వాట్ విల్ హ్యాపెన్, హౌ ఇస్ ఇట్ గోయింగ్. సో ఇదిగోండి గైస్, మెట్రో ఆగ్రాలో కూడా ఉంది, విశాఖపట్నంలో లేదు. ఉత్తరప్రదేశ్ అన్నిట్లోని డెవలప్మెంట్లోని చాలా తక్కువ ఉండేది. ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చాక ఉత్తరప్రదేశ్ కూడా పైకి వెళ్ళిపోయింది. చూడండి ఎవరిని బ్లేమ్ చేయాలి, 2 పార్టీలు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. మెట్రో మాత్రం విశాఖపట్నంలో లేదు. 10వ లార్జెస్ట్ సిటీ అయినా కూడా మెట్రో విశాఖపట్నంలో లేదు. కొచ్చిన్లో ఉంది, జైపూర్లో ఉంది, ఇందోర్లో ఉంది. ఇవన్నీ సెకండ్ లెవెల్ సిటీస్ అంటే విశాఖపట్నం కన్నా చిన్న సిటీస్. ఆగ్రాలో ఉంది, మనకు మాత్రం లేదు మెట్రో. ఇదిగోండి తాజ్ మహల్ క్యాంపస్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. అనుష్క ఏమో మార్నింగ్ అంది తీర్చాలంట. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం ఈస్టర్న్ గేట్కి. టికెట్లు అవి తీసేసుకున్నాం. పొద్దున్నే గోల్ఫ్ కార్ట్. సో వెహికల్స్ నుంచి పొల్యూషన్ తగ్గించడానికి ఒక రేంజ్లోని
ఓన్లీ గోల్ఫ్ కార్ట్స్ అయితే వాడుతున్నారు. మామూలుగా మోటార్ వెహికల్స్ కానీ అన్నీ బ్యాండ్ అనమాట. సో ఇప్పుడు ఈ గోల్ఫ్ కార్ట్ 30 రూపీస్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇంచుమించుగా 1.5 కిలోమీటర్లు మనం వెళ్ళాలి తాజ్ మహల్. సో అనుష్క డ్రీమ్ అయిపోయింది, తాజ్ మహల్కి వెళ్ళిపోతుంది. చూడండి వచ్చేసాం. మార్నింగ్ ఎంట్రీ ఈస్ట్ గేట్. ఇప్పుడు నడుస్తున్నాం. పొద్దున్న 6కి వచ్చేద్దాం ఉంది అనుష్క. 6కి మరీ చల్లుకుంది, రాలేదు. ఇదిగోండి వెళ్తున్నాం. తాజ్ మహల్ ఎంట్రీ. వెల్కమ్ టు ద తాజ్ మహల్ ఈస్ట్ గేట్. చూసారు కదా అది. సో చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. ఇండియన్ ఐడి వర్సెస్ ఫారెన్ ఐడి, ఇండియనా ఫారినరా అని. సో మొత్తానికి ఫారినర్ అయితే $12 $13 అంటే ఇంచుమించుగా 1000 రూపీస్ దగ్గర. సో ఈ కారిడార్ దాటి వెళ్తున్నాం. అనుష్కకి అనుకోకుండా జార్జియా టెక్ నుంచి 2-3 ఫ్రెండ్స్ కనిపించారు. సర్ప్రైజ్ మాట. ఇదిగోండి వెళ్తున్నాం లోపలికి. మనం ఈస్టర్న్ గేట్ లోపల నుంచి వెళ్తున్నాం కదా. మెయిన్ గేట్ రైట్ సైడ్ వస్తుంది. సో ఇదిగోండి ఏంటంటారు, రాజుల డబ్బు రాళ్లపాల అనేది అంటారు కదా. సో ఇదిగోండి ఇవన్నీ మౌజోలియంలు ఇవన్నీ కట్టారు. సో కాంట్రవర్సీ ఏంటంటే ఈ తాజ్మహల్ కింద తేజేశ్వర ఆలయం ఉంది, శివుడు ఆలయం అంటారు. అది ఉంటుందా లేదా మనకు తెలియదు, ఎందుకంటే మూసేసి ఉంటారు కదా. సో చూద్దాం, మనం కూడా వెతుకుదాం ఏం తెలుస్తుంది అనేది. ఓకేనా? ఇదిగోండి బ్యూటిఫుల్. అనుష్క కమే, అనుష్క కమే, లుక్ ఎట్ దిస్. అండి స్టార్టింగ్ ఇది మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్తాం. సో అనుష్క ఏమో మరీ మార్నింగ్ వద్దాం ఉంది, కానీ మార్నింగ్ వచ్చేసరికి మనకి ఈ టైం అయింది, 7 అయింది. అంటే అదేమందంటే సన్లైట్తోని సన్ రైజ్ అవుతున్నప్పుడు అని, అలా లేదు. కానీ ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్. అసలు తాజ్ మహల్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ లోపల ఇదిగోండి ఆల్రెడీ ఇది 4సారి అనుకుంటా తాజ్ మహల్. అనుష్కకి మొదటిసారి అది. సో ముఘల్ ఆర్కిటెక్చర్లో గేట్లన్నీ ఇలానే ఉంటాయి. మీరు ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా చూస్తే ఆ హైయెస్ట్ గేట్వే, టాలెస్ట్ గేట్వే అలానే ఉంటుంది. ఇదిగోండి ఇందు లోపల నుంచి మీకు తాజ్ కనిపిస్తుంది. వెళ్దామా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ ద తాజ్. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫ్రమ్ ద తాజ్. ఇదిగోండి. గుడ్ మార్నింగ్ తాజ్ మహల్. మొత్తానికి అనుష్క ఇది ఎన్నో వరల్డ్ వండర్ నీకు చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా చెప్పు. ఏం చూసావు? Chichen Itza. This. Oh, Colosseum. I was a baby. It doesn't count. Doesn't matter. Baby count avadu. సో కలోజియం చూసావు, చిచెన్ ఇట్జా చూసావు. ఇది నీ 3వ వరల్డ్ వండర్. మిగతా వరల్డ్ వండర్స్ ఏం తెలుసా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్ళలేదు కదా. రియో ద క్రైస్త అది కొరకవాదో వెళ్ళలేదు. మాచు పీచు వెళ్ళలేదు. అయిందానా? అంతేనా? జోర్డన్ పెట్రా వెళ్ళలేదు. అది. సో మొత్తానికి అనుష్క అది 3వ వరల్డ్ వండర్. నాది ఆఫ్ కోర్స్ మనం అన్నీ చూస్తాం కాబట్టి. ఇదిగోండి సన్లైట్తోని. లెట్స్ గో. సో ఇదిగోండి గైస్, జీవితంలో ఎప్పుడు తాజ్మహల్ చూడడం వాళ్ళ కోసం చాలా డీటెయిల్గా చేస్తా. మళ్ళీ ఎప్పుడో చూసిన వాళ్ళకి కూడా మళ్ళీ చేస్తా. ఇదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ ద తాజ్. జస్ట్ ఇదిగోండి గైస్, ఇది ఫ్రేమింగ్. ఎదురుగా వా తాజ్ వా. గేట్లోకి వెళ్దాం బయటికి. చూసారు కదా, వచ్చేసాం బయటికి. వచ్చేసాం. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది. కనిపించిందా? ఇదిగోండి ఎదురుగా. ఎలా ఉంది? బాగుందా? Yes, we'll get both because we will pay him only after getting those digital and hard copies. Okay. So only after getting. Hello. Hi bro. YouTube vlog చేస్తారు కదా. Bro, can we take a selfie with you please? Thank you. Nana. In US. సో అది గైస్ తాజ్ వా కాంప్లెక్స్కి వెళ్తున్నాం కూడా. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కదా ఆ పైకి వెళ్ళిపోతున్నాం. సో మీరు తాజ్ దగ్గర నుంచి చూస్తే తాజ్లోని మొఘల్ ఆర్కిటెక్చర్ అయినా కూడా చాలా హిందూ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకనే చాలామంది అంటారు ఇక్కడ ఒక తేజేశ్వర ఆలయం ఉండేది, ఇక్కడ అశ్వశాలలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక టిపికల్ ముస్లిం మాన్యుమెంట్ కాకుండా
చాలా హిందూ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒరిజినల్గా తేజేశ్వర ఆలయం అది కింద ఉంది, ఆ కిందంతా సీల్ చేసేసారు కాబట్టి మనకు తెలియదు. సో ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్, అది నిజమా కాదా నాకైతే తెలీదు. సో ఏం రూమర్స్ ఉన్నాయో అవి మాత్రం చెప్తున్నాను. మనం యమునా నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్న కండిషన్ చూద్దాం. యమునా నది వైపు నుంచి అది గైస్ మన కొత్త గ్లాసులు ఎలా ఉన్నాయి, అది చేయలేదా నాకు నచ్చింది. సో రాజా సాబ్ సినిమా వస్తుంది, ప్రభాస్ ఇలాంటి గ్లాసెస్తో చూశాను. సరే నా దగ్గర లేవు కదా అని కొనుక్కున్నమాట. ఇదిగోండి వా తాజ్ వా. ఇదిగోండి యమునా నది పరమ ఘోరాతి కండిషన్లో ఉండేది, బాగా క్లీన్ అయిపోయింది, విచ్ ఈస్ వెరీ హ్యాపీ. సో మంచిగా సంతోషంగా ఉంది. యమునా నది చాలా అందంగా అయిపోయింది, చూసారా, చాలా క్లీన్ చేసేసారు. సో అదిగోండి చూడండి, డీటెయిల్ మార్బుల్ పెద్ద పెద్దవి, చూడండి 4 మినరెట్లు చూసారు. అది అవునా, పైకి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళడానికి సెపరేట్ టికెట్ మాట. లోపల మౌజోలియము అంటే ఎక్కడైతే షాజహాన్ ముంతాజ్ వాళ్ళిద్దరిది ఉందో ఇదిగోండి. మనం వచ్చిన ఎంట్రన్స్ గేట్ అది చూసారు కదా, అక్కడి నుంచి వచ్చాము మనం. ఇది ఎంట్రన్స్ గేట్. సో మెయిన్ మౌజోలియంలో ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నారు. మన ప్రొహిబిటెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ కెమెరా ఆపేస్తున్నా, లోపలికి వెళ్తున్నాం. లోపల 2 సమాధులు ఉన్నాయి, అంటే 2 కాఫిన్లు అంటారా, మజర్ అంటారు. ఇదిగోండి మొత్తం అంతా లోపల మార్బుల్ కొంచెం నల్లగా అయిపోయింది, అంటే ఇంతకు ముందులా షైనీ వైట్ లేదు. ఈ ట్రిప్లో అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇది డెఫినెట్గా. యమున ఎంత చండాలంగా ఉండేది ఇంతకుముందు, ఎంత క్లీన్గా ఉంది. సో యమునోత్రి గంగోత్రి మన దర్శనాలు చేసుకుంటాం. మన రివర్స్ ఆర్ సేక్రెడ్ రివర్ని సేక్రెడ్గా ఉంచాలన్నమాట. ఇది హ్యాపీ అనిపించింది. వాహ్ తాజ్ వాహ్. మీరు అనుకుంటారు కదా ఏంటి అనుష్క స్వాతి లేరు అని. అనుష్క నా చేత ఒక 750 ఫోటోలు తీయించింది. 750 ఫోటోలు తీసే కూడా కంప్లైంట్ చేస్తుంది, అది బాగాలేదు ఇది బాగాలేదని. సరే నువ్వేదో నీ మట్టుకు నువ్వు తిరుగని నేను వచ్చేసాను దూరంగా, ఓపిక లేక. 750 ఫోటోలు తీసినా ఇంకా సరిపోలేదు ఆవిడకి, అదనమాట విషయం. సో ఇదిగోండి విశాల్ని కలిసే ఇక్కడే సబ్స్క్రైబర్ అంట తాజ్ మహల్ దగ్గర. ఎంత బ్రో ఏజ్ గెస్ చేయండి బ్రదర్ది, తర్వాత చెప్తాడు. 19 ఏళ్ళు అంట, 19 ఇయర్స్. సో 19 ఇయర్స్ ఓల్డ్, బయోటెక్నాలజీ. ఏ యూనివర్సిటీ అన్నావు బ్రో? మహీంద్రా యూనివర్సిటీ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మాస్టర్స్ చేయాలి ఫారెన్లో మాస్టర్. ఇండియాలో మాస్టర్స్ వద్దా? ఓకే. పొద్దున్న రావడం మన అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఉండరు, మనమే ఉంటాం. మొత్తం క్లియర్ వ్యూతో, వెనకాలంతా మనుషులు లేకుండా. సో బాగుంది. సో కొన్ని ఆసమ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం, ఫ్రేమ్డ్ ఫర్ అ లైఫ్ టైం, అది మాట. సో గైస్ బ్రహ్మాండంగా అయిపోయింది తాజ్. సర్ప్రైజ్ అయితే సక్సెస్ఫుల్గా చేస్తాం. ఒక లాస్ట్ షాట్ చూపిస్తా, వా తాజ్ వా. ఓకేనా, ఇదిగోండి ఒక లాస్ట్ షాట్, ఇదిగోండి రిఫ్లెక్షన్, అదనమాట విషయం. బెస్ట్ టిప్ ఏంటంటే ఎంత ఎర్లీ అయితే అంత వచ్చేసేయండి. ఇలాగ 8:30 అయిపోయేసరికి క్రౌడ్స్ అంతా వచ్చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ద సేమ్ ఎనీమోర్ మాట. లాస్ట్ షాట్. ఇంకా ఢిల్లీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ట్యాక్సీ పిలుస్తున్నా క్యాబ్లోని. ఇదిగోండి తాజ్. పానీపూరి గ్లవ్ వేసుకున్నాడు, రక్షించాడు మహానుభావుడు. ఇదిగోండి మందు తింటున్నా, గ్లవ్ లేకుండా తినలేము. ఎంత మాత్రం తీసుకున్నా కూడా అయిపోయింది ఆ ఫేస్. కాబట్టి పూల్ మన హోటల్లోని ఐటీసీ మొగల్, నైస్ ప్లేస్. అంటే తాజ్ పక్కనే ఉండొచ్చు కానీ ఎక్కడి నుంచి అయినా కూడా వ్యూస్ అంతంత మాత్రమే ఉంటాయి. సో ఆల్రెడీ తాజ్కి వెళ్తాం కదా, మళ్ళీ రూమ్ నుంచి తాజ్ వ్యూ ఎందుకు, అందుకని ఇక్కడ ఉన్నమాట. వెరీ రిలాక్సింగ్, వాటర్ సౌండ్ చూసారా. ఇంకొక రోజు ఈ హోటల్లో ఉండి రిలాక్స్ అయ్యింటే బాగుండేది, కానీ మావిడేమో వైజాగ్ అని గెంతుతుంది వెళ్ళిపోవాలని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. సో ఏం చేస్తాం, అందుకని 1.5 డేస్లో ట్రిప్ వైండప్ చేసేసి ఇంకా వెళ్ళి బ్యాగ్స్ ప్యాకప్ చేసుకోవాలి. ఈ ప్లేస్ మాత్రం ఉయ్యాల ప్లేస్, చాలా నా ఫేవరెట్. ఆల్రైట్, బాగా అయిపోయింది. ఇక్కడ లాన్ ట్రిమ్ చేస్తున్నాడు. సో నా ఫేవరెట్ షర్ట్
నా ట్రావెల్ షర్ట్ ఎన్ని షర్ట్లు వేసుకున్నా ఇది వేసుకుంటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాదు. సో నా ఫేవరెట్ షర్ట్లోకి వచ్చేసా. అండ్ మై గ్లాసెస్ ఇదిగోండి, అక్కడ సరిగ్గా కనబడలే నా కొత్త గ్లాసులు. ఎవ్రీ ట్రిప్ ఒక కొత్త గ్లాసులు కదా, ఇవి కొత్తవి. వెళ్ళిపోతాం. యమునా ఎక్స్ప్రెస్ వే చూడండి ఎంత బాగుందో. డైరెక్ట్గా ఇంత ముందు ఢిల్లీ నుంచి ఆగ్రాకి చచ్చిపోయి వాళ్ళం. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 6 years బ్యాక్ రెడీ అయిపోయింది ఇది. సీమ్లెస్ మాట, జూమ్ 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 అని వెళ్ళిపోతున్నాం. వెరీ నైస్. ఓన్లీ 3.5 to 4 hours. ఆజా హమారే సాత్ ఖిలాऊंगा. 1996లో అమెరికా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఇండియాకి అన్ని రకాల ఇంప్రూవ్మెంట్ బై లీప్స్ అండ్ బౌన్స్ మాట. సూపర్గా అయిపోయింది. హైవేస్ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే నేను ఎప్పుడు ప్రతి వీడియోలోని మొత్తుకునేది ఏంటంటే క్లెన్లీనెస్. ఆ ఒక్క క్లెన్లీనెస్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అయిపోతే ఇండియా విల్ బి ఇన్క్రెడిబుల్ అగైన్. మోర్ ఇన్క్రెడిబుల్. ఆల్రెడీ ఇన్క్రెడిబుల్, ఇంకా ఇన్క్రెడిబుల్ అవుతుంది. ఈ ట్రిప్లో మన పెద్ద మెట్రోస్లో కోల్కతా అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. సో ఏంటి పెండింగ్? ముంబై. సో ఇప్పుడు ముంబై వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో టాప్ 6లో 4. ఇంకేం మిగులుతుంది? చెన్నై అండ్ బెంగళూరు కూడా ఈసారి ఏమనుకుంటున్నా అంటే బెంగళూరులో న్యూ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతిసారి విశాఖపట్నం లాస్ట్ 3 ఏళ్ళ నుంచి. మళ్ళీ వచ్చేసాం గైస్ ముంబై. సో 2 విషయాలు మీకు చూపించాను. ధారావి చూపించాను, కామాతీపుర చూపించాను. మళ్ళీ వెళ్దాం కామాతీపుర. సో ముంబైలో 2 రోజులు మా ఫ్రెండ్ పార్టీ ఉంది, దాని గురించి వచ్చాను. సో ఈ పార్టీ టైం దొరికితే మళ్ళీ ధారావి వెళ్ళి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిస్తాను. ధారావిలో ఒక లెదర్ ట్యానింగ్ దగ్గర మీకు చూపించే కదా, నాకు లాస్ట్ టైము కడుపులో తిప్పేసింది ఆ స్మెల్ భరించలేక. సో ధారావిలో ఎంతోమంది హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం శానిటేషన్ లెవెల్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి. సో కామాతీపురం కూడా ట్రై చేద్దాం, చూద్దాం. వెల్కమ్ టు ముంబై మాతాస్. ముంబాదేవిస్ ముంబై. ఇక్కడ చాయ్ పాయింట్లో ఏం చాయ్ తాగం, ఊర్లోకి వెళ్ళి రోడ్డు మీద 10 రూపాయలు టీ తాగం. ఆ హ్యాపీనెస్ లేదు. సో నాకు యూజువల్గా ఢిల్లీ నచ్చుతుంది ముంబై కన్నా, కానీ ఈసారి ఎందుకో ఢిల్లీ అంత నచ్చలేదు. ఢిల్లీలో 2 days ఉన్నా, అసలు బయటకు కూడా వెళ్ళలే, ఫ్రెండ్లు కలడానికి కూడా వెళ్ళలే. ఏంటో అసలు బయటకు వెళ్ళాలనిపించలే. ముంబై రాగానే మంచిగా అనిపిస్తుంది. ముంబై చాలా వేడి, కానీ ఈ టైంలో గుడ్ అన్నమాట. వైజాగ్లోని వేరే టైంలో వస్తే పేలుతుంది కదా, ఇప్పుడు గుడ్ టైం డిసెంబర్ కాబట్టి. అనుష్క, ఇండియాలో బజార్, లోకల్ బజార్. నువ్వేమన్నావు? మొగల్ నుంచి లేదు నాకు ఈ 5 star వద్దు, లోకల్ చూద్దాం అన్నావు. ఇది కొనుక్కో స్వెటర్. No, Indian clothes. అది ఇండియన్ క్లోత్ స్వెటర్. No, like chudidar. చుడిదార్. Stop, chudidar, sorry. యూ కెన్ గెట్ లక్నో చూడిదార్ ఇక్కడ. చూద్దాం. క్యాజువల్, యూ వాంట్ గో అండ్ చెక్ ద క్యాజువల్ కలెక్షన్ సెంటర్? జస్ట్ చెక్, సీ నో. అను, కెమెరా వీడియో తీస్తున్నా. What? హౌ ఇస్ ఇండియా? Good. యూ గోనా ఈట్ ఆల్ దిస్ స్టఫ్ హియర్? Yeah, I'm gonna eat everything. అక్కడ అమెరికా ఉంటావు, ఇది క్లీన్ లేదు, అది క్లీన్ లేదు అని కంప్లైంట్ చేస్తావు కదా, మరి ఇక్కడ తినేస్తున్నావు రోడ్డు మీద. యూ ఆల్వేస్ కంప్లైన్, నో ఇట్స్ డర్టీ, ఇట్స్ మక్కీ, ఇట్స్ వాట్ ఇస్ ఇట్? It's neat here. నీట్. యా, Yeah, there's clean. Wait, they don't have. What do you want? రుమాలి రోటీ తెచ్చుకో బయట నుంచి. I want the Rumali roti. గెట్ ఇట్. నో No, wait. Oh, don't move it. No, don't move it. Just. ఓకే. సో ఇదన్నమాట సక్సెస్ఫుల్గా అవర్ ట్రిప్ టు ద తాజ్ మహల్.